గుడ్ మార్నింగ్. బా ఇద్దరైతే మస్తుగా ఉందబ్బా. టైం ఎంత అవుతుంది? 6. 5కి లెగాల్సిందా? నేను 6కి లెగిసానండి. అయ్యో ఈరోజు నాకు తెలిసి స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేయలేనేమో. అరే కొంచెం ముందే లెగాల్సింది. లైట్ ఆఫ్ అవ్వదు. ఏసీ కూడా టర్న్ ఆఫ్ చేశారు. తొందరగా అయితే నేను రెస్ట్ చేసుకుంటాను. ఈరోజు నేను లేటే వెళ్ళాను అనుకోండి, ఇంకా అంతే. డైలీ లేట్గా వస్తున్నా అనేసి అయితే ఈరోజు మా మేనేజర్ నన్ను నా శాలరీ కట్ చేస్తాడు, లేకపోతే నన్ను బ్యాన్ కూడా చేసేయచ్చు. నాకు తెలిసి ఈరోజు స్విమ్మింగ్ వద్దులే ఈవినింగ్ వచ్చిన తర్వాత చేస్తున్నాను. ఈరోజు ఒక్కరోజే లాస్ట్ డే. నెక్స్ట్ డే నుంచి హ్యాపీగా అంటే నెక్స్ట్ 2 రోజులు హ్యాపీగా అక్కడ ఎప్పుడంటే అప్పుడు లెగచ్చు, ఎలా అంటే అలా ఉండొచ్చు. ఇంకా స్నానం చేసి చాలండి, కానీ వెంటనే వెళ్ళైతే నేను డ్రెస్ మార్చుకున్నాం. టైం ఎంత అవుతుంది? 8 అయిపోయింది అప్పుడే. సరే ఈరోజు ఏం వేసుకున్నాను? ఫ్రాక్ కదా. ఏంటి ఒక బర్త్డే ఫ్రాక్లో ఉంది. వావ్, బాగుంది కదా. వెయిట్ అ సెకండ్. బర్త్డే ఫ్రాక్, బర్త్డే ఫ్రాక్. మన అన్నయ్య బర్త్డే అంటే మన అన్నయ్య బర్త్డే వస్తుంది కదా. సో నేను మొత్తం రెడీగా ఉంచుకోవాలి. అరే నెక్స్ట్ సండేనే కదా మన అన్నయ్య బర్త్డే. మనం ఏంటి ఇంకా అసలు అరే వెంటనే లీవ్ పెట్టాలి. సరే ఫస్ట్ అయితే మన డ్రెస్ చేంజ్ చేసుకుందాం. లేని సరే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఓకే, మన అన్నయ్య బర్త్డే వస్తుంది గైస్. సో ఇప్పుడు నుంచి నేను ఇప్పుడు నుంచి మొత్తం రెడీగా పెట్టుకోవాలి కదా. నేను ఇది పాయింట్ ఏం బాగాలేదు, కానీ జీన్స్ ఏమైనా వేసుకున్నట్టు జీన్స్ ఏం లేదు. ఇదైనా కొంచెం ఇదేంటి ఇలా ఉంది? అన్నేంటి ఇలా వస్తున్నాయి? నాకు తెలిసి ఇది బెటర్ అవుతుంది. వై ఫైన్. సో గైస్ ఇప్పుడు మొత్తం రెడీ అయ్యాయి ఏదో అలా. సో ఇప్పుడైతే లైట్ ఆఫ్ చేసి ఇప్పుడైతే మనం వెంటనే వెళ్ళి అయితే టిఫిన్ తినేయాలి. ఈరోజు మళ్ళీ లేట్. ఇప్పుడైతే వెంటనే వస్తున్నాం. డెలిషియస్, బాగుంది. ఇంకా తినించాలండి. అబ్బా ఇప్పుడు చాలా టైం అవుతుంది. చేసి ఉంటేనే వెళ్ళిపోతున్నాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనము కార్లో అయితే వెళ్తాం. టైం చాలా ఈరోజు కూడా సిగ్నల్ పడిపోయింది. గ్రీన్ మీకు పార్కింగ్ చేయడం రాదా? కంపెనీలో వర్క్ చేసిన మాత్రాన పార్కింగ్ చేయకపోతే అయ్యో నా కార్ అన్నట్టే ఉంటుంది. అయ్యో మిస్టర్, మీకు నా కార్ ఎందుకు గుర్తుతున్నదా అంటే వెళ్ళిపోయి నుంచి. ఓకే గైస్, ఇప్పుడైతే నా ఆఫీస్లోకి అయితే వచ్చేసాను. చెప్పాలంటే
మన అన్నయ్య బర్త్డే వస్తుంది. మరి మన అన్నయ్య బర్త్డే మనకు గుర్తులేదు. ఫైన్, సండే రోజు గుర్తు రాలేదు, ఈరోజు గుర్తొచ్చింది, దానికోసం సంతోషపడాలి. సో ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి నేనైతే లీవ్ పెడతా. లీవ్ పెట్టిన తరువాత ఇది అంటే లాస్ట్ మంత్ ఫైవ్ డేస్ హాలిడేస్, ఈ మంత్ కూడా 5 ఉండిద్ది అనుకుంటా. ఐ మీన్ 5 ఉండింది. సో ఇలానే ఏంటంటే ఈ 5 డేస్ హాలిడేస్ అనేది ఈసారి కంప్లీట్ చేయాలి. అంటే 4 డేస్ సాటర్డే సండే మనం సాటర్డే రోజు మనం వెళ్తాం. మళ్ళీ సండే రోజు అయితే మన అన్నయ్యకి అంటే లైక్ సాటర్డే రోజు వెళ్ళి సాటర్డే రోజే ఏంటిది సర్ప్రైజ్ ఇచ్చి హాయ్ అన్నయ్య అని చెప్తాం. మా అన్నయ్య చెప్పాలంటే మన అన్నయ్య బర్త్డే ఎప్పుడు ఉందో కూడా గుర్తు ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఐ థింక్ సో. సో అలా దాని తర్వాత ఇప్పుడు సండే రోజు అయితే చెప్పేద్దాం హ్యాపీ బర్త్డే అని. దాని తర్వాత మా అన్నయ్యతోటి వెళ్ళాము విష్ చేసాము, గిఫ్ట్ ఇచ్చాము, వచ్చామా, కేక్ కట్ చేసాము, ఆనందంగా జరిగిందా. అలా కాకుండా మనము ఒక 4 డేస్ మన అన్నయ్య ఇంట్లో ఉండి కొద్దిసేపు అలా వెకేషన్లో కూడా వెళ్దాం. అందుకే నేను ఒక 4 డేస్ హాలిడేస్ కూడా పెట్టుకుందాం అనుకున్నా. సో 4 డేస్ అయితే ఇప్పుడు పెట్టుకోవాలి. సరే చేసి ఇప్పుడైతే నాకు కొంచెం వర్క్ ఉంది, దాని తర్వాత మనం మీట్ అవుదాం. ఓకే మేనేజర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సో గైస్ మీ డౌట్ అమ్మాయ గైస్ ఇప్పుడైతే మీ డౌట్ క్లారిఫై అయిపోయింది. మనం పెట్టుకుంటున్నామా లేదా అనేసి, ఐ మీన్ వెళ్తున్నామా లేదా అనేసి. మనం వెళ్తున్నాం. మన మేనేజర్ కూడా మనకైతే లీవ్ ఓకే అన్నాడు. సో వెరీ హ్యాపీ అన్నమాట. సో అంటే లైక్ చాలా వరకు అయితే డ్రైవింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాను అంటే అనుకుంటున్నాను. మనది కారు కలర్ చేంజ్ చేద్దాం, పింక్లో పెట్టుకుందాం. ఎలా ఉంది? బ్లూ, రెడ్, ఎల్లో, పింకే కొంచెం బెటర్ అనిపిస్తుంది, కానీ వైట్ కదా మనం యూజ్ చేసేద్దాం. సో వైటే పెట్టుకుందాం. సో ఇప్పుడు ఓకే అమ్మ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం. టైం ఎంత అవుతుంది అమ్మో, ఎప్పుడుగానే మళ్ళీ 5:35 అయింది. సో ఇప్పుడైతే కర్టన్స్ అమ్మ లైట్స్ అన్నైతే ఆన్ అవ్వలేదా? అమ్మా అబ్బా హ్యాపీ, కాసేపు అలా కూర్చున్నాను. అబ్బా ఎంతసేపు. రేపైతే మా అన్న ఇంటికి వెళ్తున్నాం కదా, కొంచెం ఒకసారి అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడే ప్యాక్ చేసుకున్నాం గైస్, బెటర్. సరే వెళ్ళైతే ఇదేంటది మన చెప్పులు వేసుకున్నాం. నాకైతే చెప్పులు బాగున్నాయి. సో గైస్ నేనైతే ఒక బ్రాస్లెట్ కొనుక్కున్నాను. ఇప్పుడు వేసుకున్నా కదా, ఎలా ఉంది చెప్పండి కామెంట్స్ అన్నీ. ఇదిగోండి నా బ్రాస్ ఇలా ఉంది. ఓకే సో ఇప్పుడైతే వెళ్ళైతే నేనైతే అన్నీ అయితే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బల్బ్ అయితే ఆన్ చేద్దాం, దీన్ని కూడా ఆన్ చేద్దాం, దీన్ని కూడా ఆన్ చేసేద్దాం. ఇప్పుడైతే ఎప్పుడైతే అన్నీ అయితే ఇప్పుడైతే అన్నీ అయితే చెక్ చేసుకోవాలి గైస్, అన్నీ అయితే ప్యాక్ చేసుకోవాలి. ఓకే గైస్ ఇప్పుడైతే మొత్తానికి అయితే సెట్ చేసుకున్నాం. 3 hours తీసుకున్నా గైస్ మొత్తం సెట్ చేసుకోవడానికి. ఎట్టది 3 hours తీసుకున్నాను నేనైతే. సో ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ద ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే నేను అయితే టికెట్స్ బుక్ చేసుకోవాలి.
సూట్ కేస్ అయితే సూట్ కేస్ రెడీ పెట్టుకోవడంలో అయిపోతుంది కదా గైస్. ఏంటి టికెట్స్ కూడా పెట్టుకోవాలి. బ్యాగ్ కానీ పెట్టుకుని టికెట్స్ పెట్టుకున్నాను. ఓకే డన్ డన్ అమ్మ అయిపోయింది. సరే కొంచెం పెండింగ్ వర్క్ కూడా అయిపోయింది గైస్. ఇప్పుడు నేను చేసుకునేది లాక్ చేసుకున్నాను. నాది దీన్ని లాక్ చేసుకున్నాం. కంప్యూటర్ కూడా లాక్ చేసుకున్నాం. అమ్మ ఇప్పుడైతే సో మనకి ఏం లేదు, డోర్ ఓపెన్ అని ఉంటుంది. మంచిగా అయితే 4 days కదా 6 days మొత్తం. ఇప్పుడైతే సంతోషంలో బర్గర్ తినాలి. చేర్స్ అబ్బా అమ్మ ఇంకా తినించాలి. టైం 9:30 బర్గరే నాది డిన్నర్లో అయిపోయింది. కానీ అమ్మా ఇంకా అయితే కూర్చున్నాం. ఈరోజు స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాం కదా, స్విమ్మింగ్ చేయలేదు. సరేలేండి ఇప్పుడైనా చేద్దాంలేండి. ఓకే గైస్, స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకున్నాను. లెట్స్ గో. ఓకే ఇప్పుడైతే స్విమ్మింగ్ చేద్దాం. చెప్పింది ఓకే గైస్, ఇప్పుడైతే స్విమ్మింగ్ చేసేద్దాం. నాకు ఇలా అండర్ వాటర్లో స్విమ్మింగ్ చేయడం అంటే ఇష్టం. అమ్మ ఇంకా స్విమ్మింగ్ చేయడం చాలేనమ్మా. టైం ఏంటమ్మా అంత అయిందా? సర్లేండి, నేను చేంజ్ చేసుకున్నాను నా స్విమ్మింగ్ డ్రెస్ని. ఇంకా స్విమ్మింగ్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా. అలా వెళ్ళైతే వాటర్ తాగాలి. వాటర్ అయితే తాగుతాను. ఫుల్ వాటర్ అయితే తాగుతాను. తాగేసాను. ఇంకా మనమైతే వెళ్ళి పండుకోవాలి గైస్. రేపు పొద్దున్నే వెళ్ళైతే మనకి అదే ఫ్లైట్ ఉంది కదా, వెళ్ళైతే నిద్రపోవాలి. ఇప్పుడే నిద్ర వస్తున్నాను. మీకు విషయం చెప్పాను నాకు. అప్పుడైతే నేను బ్రష్ చేసుకొని పండుకునేదాన్ని. ఇప్పుడు ఏమైతే బ్రష్ చేసుకోవట్లేదు, మర్చిపోతున్నాను నేను అంతే. ఇప్పుడైతే ఇదే ఇప్పుడైతే వెళ్ళైతే ఫ్రాక్ వేసుకున్నాను. ఫ్రాక్ అయితే వేసుకున్నాం. నేనైతే గైస్ మీకు ఒక అవుట్ఫిట్స్ చూపించాలి కదా. సో నేనైతే ఈ ఫ్రాక్ అనేది ఒక్క నిమిషం. సో గైస్ ఇదైతే బ్యాంక్ వేసుకుంటున్నాను మా అన్నయ్య బర్త్డే రోజు. దాని తర్వాత ఇదైతే వేసుకుంటా. ఇంకా దాంతో ఇంకేం
ఇంకేం వేసుకోవాలని తర్వాత మీకు తెలిసింది కదా. నేను రెగ్యులర్ వేసి పెట్టుకున్నాను. ఇంకా నిద్ర అయితే వస్తుంది. ఇంకైతే అన్నీ రెగ్యులర్గా పెట్టుకున్నాను. నా స్లిప్పర్స్, నా షూస్ అయితే అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా నిద్ర తక్కువ. ఇంకా నిద్రపోయిన తర్వాత వెంటనే వెళ్ళి పొద్దునే లెగ్గాలి యాజ్ యూజువల్గా. గుడ్ నైట్ గైస్, మీట్ యూ నెక్స్ట్ వీడియో.